గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812533588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా కలెక్టర్ చేసిన కృషి అందరికీ స్ఫూర్తిదాయకం, అభినందనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణితో పాటు పలువురు రిటర్నింగ్ అధికారులు అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసిన సందర్భంలో జిల్లాలోని వివిధ రాజకీయ వర్గాల రిటర్నింగ్ అధికారులు శనివారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్కు అభినందన సత్కారం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేష్కు జాయింట్ కలెక్టర్ పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగడానికి చిత్తశుద్ధితో పనిచేసి వృత్తి ధర్మాన్ని పారదర్శకంగా పాటిస్తూ ఎవరిని నొప్పించకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అభినందనీయులని అన్నారు. ఎన్నికల నిర్వహణలో సహకరించిన అందరికీ మరోమారు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారు. విజయవంతంగా ఎన్నికల పండుగను పూర్తి చేసుకోవడంలో సహకరించిన ఎన్నికల కమిషన్ అబ్జర్వర్లకు జిల్లా రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలు, ప్రిసైడింగ్ అధికారులు, ఏపీఓలు, ఓపీఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, కేంద్ర బలగాలు, అన్ని రకాల నిఘా స్క్వాడ్లు, సెక్టోరల్ రూట్ అధికారులు, ఎన్ఎస్ఎస్, మాజీ సైనికులు, ఎన్సీసీ మరియు జిల్లా స్థాయి నుంచి గ్రామం వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ఇతర ఎన్నికల అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములైన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు, కౌంటింగ్ హాల్ ఏర్పాటుకు అన్ని విధాలా సహకరించిన సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపల్కు ధన్యవాదాలను తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త కారణజన్ముడు రామోజీరావు మరణం రాష్ట్రానికి తీరని లోటని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై కాలంతో తిరగబడి ప్రజలను చైతన్యవంతులను చేసి మంచి పాలన అందించే కూటమి అధికారంలోకి వచ్చేలా కృషి చేసిన రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఏలూరులోని పవర్పేట బడేటి క్యాంప్ కార్యాలయం వద్ద రామోజీరావు చిత్రపటానికి బడేటి చంటి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, నిగర్వి, నిత్య సత్య అక్షర యోధుడు, తెలుగువారి మేలుకొలుపు, తెలుగు అక్షరానికి మార్గదర్శకుడు రామోజీరావు అని బడేటి చంటి తెలిపారు. अमर रहे रामोजी, अमर रहे रामोजी, अमर रहे रामोजी, మాట్లాడతారు. जोहार रामोजी गारू, जोहार रामोजी गारू, अमर रहे रामोजी गारू. మరి ప్రముఖ వ్యాపారవేత్త, అలాగే ఏదైతే ఈనాడు పేపర్ వ్యవస్థాపకులు, అలాగే జర్నలిజాన్ని ఆంధ్రప్రదేశ్కి జర్నలిజం అంటే ఇలా ఉండాలని చెప్పి నిరూపించిన వ్యక్తి, కారణ జన్ముడు మరి రామోజీరావు గారు లేరని చెప్పడానికి చాలా బాధాకరం. ఆయన 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజలకి రాజకీయ వ్యవస్థలో ఉన్న విషయాల్ని అందరికీ కూడా నేర్పిన వ్యక్తి. రాజకీయాలు ప్రదేశాలకి ఈ విధంగా రాజకీయాలు ఉంటాయి అని చెప్పి పరిచయం వ్యక్తి ఆ రోజున. మళ్ళీ మొన్న 2024లో కూడా అరాచక పరిపాలన జరుగుతున్నప్పుడు ఈ అరాచక పరిపాలన ఏ విధంగా ఎదిరించాలి అని చెప్పి కలంతో ప్రజల్ని శాసించిన వ్యక్తి మరి రామోజీరావు గారు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ విజయోత్సవాన్ని చూసి మరి ఆయన మన మధ్య లేరు అని చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. మరి ఈ రోజున ఆయన కుటుంబానికి ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మరి ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఐక్యమత్యం, నిజాయితీ, చిత్తశుద్ధితో కూటమి అభ్యర్థిగా తన విజయం కోసం సైనికుల్లా పనిచేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. నీతి నిజాయితీగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని భరోసా ఇచ్చారు. ఏలూరు ఎమ్మెల్యేగా రికార్డు స్థాయి మెజార్టీతో బడేటి చంటి ఘన విజయం సాధించిన సందర్భంగా ఏలూరులోని టొబాకో మర్చెంట్స్ కళ్యాణ మండపంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. తొలుత ఆయన్ను కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. బడేటి చంటికి టీడీపీ యువ నాయకులు వంగలపూడి ప్రసాద్, పోతురాజు బ్రదర్స్ విజయోత్సవ ఖడ్గాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ తన గెలుపు కోసం కూటమి కార్యకర్తలు చేసిన కృషి మరువలేనిదని, ముఖ్యంగా 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ తనతో పాటు పయనిస్తూ ఎన్నో కష్టనష్టాలు చవి చూశారని అన్నారు. ప్రతి ఒక్కరూ తాను విజయం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేయడం వల్లనే 62,388 ఓట్ల రికార్డు మెజార్టీ తనకు దక్కి ఏలూరు చరిత్రలో నూతన అధ్యాయం లిఖించబడిందని పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కక్షలు, కక్ష సాధింపులు లేకుండా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరడాని రంగారావు, ఎంఆర్డీ బలరాం, దాసరి ఆంజనేయులు, ఉప్పాల జగదీష్ బాబు, పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన పార్టీ నాయకులు బీవీ రాఘవయ్య చౌదరి, సిరిపిల్లి ప్రసాద్, నగిరెడ్డి కాశీ నరేష్, బీజేపీ నాయకులు నాగం శివ, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, బడేటి అభిమానులు పాల్గొన్నారు. కాబట్టి ముగ్గురే మరి ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత నేను పుట్టడం జరిగింది. నేను పుట్టిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ వద్దన్నారు మా నాన్నగారు, మా తాతయ్య గారు పుట్టడంతో ఆపరేషన్ రావడం చేశారు. మా నాన్నగారు అడిగి 2 నెలలు అత్తగారు గ్యాప్ మానేశారు. నేను యాదృచ్ఛికంగా బుద్ధి గారు ఎమ్మెల్యే అవుతారని నేను అనుకోవాలా, రాజకీయంగా మా నాన్నగారు చేయబోతారని నేను అనుకోవాలా. చిన్ననాడు మా నాన్నమ్మ గారు ఎప్పటికైనా సరే నువ్వు చైర్మన్ అవుతామని చెప్పి మా నాన్నగారు అంటే మా నాన్నగారు చనిపోయే 2.5 సంవత్సరాలు చైర్మన్ అయ్యారు. అలాగే మరి బుద్ధిగా ఎమ్మెల్యే అవుతారని నేను ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలా. మా నాన్నగారు అయ్యారు కాబట్టి మున్సిపల్ చైర్మన్ చేయాలి అనే ఉద్దేశంతోనే కార్పొరేషన్ అయినా
అనుకోకుండా మరి అది మహిళ అవడం వల్ల ఎంఆర్టీ బాలరామేశ్వరి గారు ఆ రోజున చైర్మన్ అయ్యడం జరిగింది. లేకపోతే మున్సిపల్ అయ్యో ఎమ్మెల్యే అవకాశం వచ్చేది కాదము. చంటి గారు సరిపోవడం, చంటి గారు ఏమి చేయలేడు, చంటి అయితే పాస్ అవుతాడు అనుకున్నాడు. చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కూడా కనిపించేదట్టే ఎలక్షన్ నేనే 10,000-15,000 మెజార్టీతో గెలిస్తే అసలు ఈ సమావేశం కూడా నేను పెట్టేవాడు కాదు. ఎందుకంటే ఉత్సాహంగా ఇంట్లోకి వచ్చినవాడి. ఇవాళ 100 సార్లు, 100 సార్లు చెప్పా, ఏలూరు చరిత్ర తిరగరాస్తాను అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో కూడా అనుకోకుండా 1983 చరిత్ర తిరగ రాసి డాక్టర్ చంద్రకేశ్వర రంగారావు గారు నిజాతి రాసి అది నా నోట యాదృశ్యంగా వచ్చినప్పటికీ కూడా దేవుడు పైన ఉన్నాడు, వరం ఇచ్చాడు. తప్పనిసరిగా ఏదైతే ఏలూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రాని రికార్డు 63,000 మెజార్టీ రికార్డు. ఇది భవిష్యత్తు ఎవరు బాగు 200 సంవత్సరాల పాటు నాకు తెలిసి మీరు మీ పిల్లలు ఎందుకంటే 2020లో 2 నియోజకవర్గాలు అయిపోతాయి. ఓట్లు కూడా ఉండవు ఇక ఎప్పటికీ రాని చరిత్ర తిరగరాయింది. అలాగే ఏదైతే ఉందో మీరందరూ అనుకో 63,000 రావచ్చు. అన్ని చోట్ల 80-83% పోలేదు. మనకి 70% పోలేదు. 70%లో 60,000 రావడం అంటే అదే 80% అయితే మనకి 80,000 కూడా రావడం జరిగింది. ఏదైతే కష్టపడి కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ తీసుకొచ్చానో ప్రతి ఒక్కరు ఎవరైతే పనిచేశారో ప్రతి ఒక్క కార్యకర్తకి కష్టపడిన కార్యకర్త ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఎవరి స్టేజ్లో వాళ్ళు కష్టపడ్డారు. నా వెనకాల తిరిగారు ప్రసాద్ అని కార్లో తిరుగుతాడు కాబట్టి నన్ను స్టేజ్లో తీసుకెళ్ళగలుగుతాడు కాబట్టి వాడిని నేను తెలుసుకుంటా. ఇక్కడ ప్రతి కార్యకర్త కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు చేశారు. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ జీవిత స్థాయిలో వాళ్ళకి ఆధారంగా కూడా ఆ పని చేసి బాధ్యత. వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ ఈ తక్కువ అంటే నాకు అందరూ సమానమే. చిన్న స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి వరకు నాకు 2 కోట్ల రూపాయలు డొనేట్ చేసిన ప్రతి కార్యకర్త కూడా అందరూ కూడా ఒకే సమానంగా మన కార్యకర్తలు ఏదైనా చేయగలరు. 5,000 ఓట్లు సాధించగల సత్తా మనందరికీ కూడా ఉంది. అలాగే చాలా మంది నాయకులు ఎవరైతే జనసేన నాయకుల మీద ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ దాడులు చేశారో వాళ్ళెవరిని కూడా వస్తారన్నా కూడా పార్టీలో తీసుకోవాలని. భవిష్యత్తులో కూడా మీరు అదే పని చేయాలి. మీరు కానీ మేము కానీ కలిసిమెలిసి ఉన్నాం. మీకు అన్యాయం జరిగినా మాకు అన్యాయం జరిగినా ఒకటే. ఎవరైనా మీరు జాయిన్ చేసుకున్నప్పుడైనా మేము జాయిన్ చేసుకున్నప్పుడైనా మన మనోభావాలు పోకుండా నాయకులు మాట్లాడుకునే చేసుకుంటాం. మీరు కంగారు పడకండి, తప్పనిసరిగా మా అమలు కూడా చేసుకోవాలి. ఏదైతే మేము 5,000 మంది ఉంటాం, మీరు 5,000 మంది ఉంటారు, వాళ్ళు 5,000 మంది ఉంటారు. కానీ ప్రజలు అనేది 1,50,000 మంది ఉంటారు. వాళ్ళు మనకు కావాలి. ఓటు వేసిన 1,50,000 మంది వాళ్ళే మనకు గెలుస్తాం. మన కార్యకర్తలు వాళ్ళకి నిరూపించారు. కానీ ఓటు వేసింది సామాన్య మానవుడు. సామాన్య మానవుడిని రేపు మెప్పించవలసిన బాధ్యత ఈ 5,000 మంది మీద ఉంది. మరి మనస్ఫూర్తిగా వారు ఆ స్థలాన్ని కేటాయించే విషయంలో వారు దృష్టి పెట్టి వారు తొందరలో 20,000 పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తాం. తొందరలో అట్లాంటి అవకాశం వస్తే ఏదైనా ప్రజల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా ప్రణాళిక చేయాలంటే ఒక కార్యాలయం అనేది చాలా ముఖ్యం. ఆ కార్యాలయం నిర్మాణం చేసుకోవడానికి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారు తీసుకున్నారు ఈ స్టేడియంలో గజం 100 రూపాయలు చొప్పున వాళ్ళు కూడా 2,000 గజాలు 3,000 గజాలు తీసుకున్నారు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ మరి ఇదే ఒక స్టేడియం గ్రౌండ్ లో ఉన్నటువంటి స్థలంలో ఒక ఉన్నతమైనటువంటి బిల్డింగ్ ని నిర్మాణం చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఒక జిల్లా కార్యాలయం చక్కటి బిల్డింగ్ ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రజానికం కోసం మన ఏలూరు కాన్స్టిట్యూన్సీలో కానీ జిల్లాలో కానీ ఆలోచన చేయడానికి ప్రణాళిక చేయడానికి కార్యాలయం అనేది చాలా ముఖ్యమైనటువంటిది కనుక దానికి స్థలాన్ని కేటాయిస్తారని కోరుతూ పనిచేయాలని భవిష్యత్తులో ఏదైనా విషయాలు ఉంటే అవి నాయకుల దృష్టికి తీసుకెళ్తే నాయకులు మాట్లాడి చర్చించి ఆ విషయాన్ని పెద్దలు కాకుండా దాన్ని ఇంకా పెరగకుండా ఆలోచన చేసి అందరూ కూడా ఒక సమయస్ఫూర్తితో పనిచేసి ఈ రాష్ట్రంలో కానీ ఏలూరు నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్ జెండా లేకుండా మనం కలిసినట్టుగా
చిన్న లోపాన్ని కూడా సరి చేసుకుంటా ముందుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఏదైతే మన అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే చంటి గారు మాట్లాడతారో దాన్ని పరిగణన తీసుకొని మనం కూడా మన యొక్క బాధ్యత స్పందన పూర్తి స్థాయిలో పార్టీ మీద బలపడిన పూర్వం మీద ఉంచి అస్పదాలను కోరుతూ సెలవు తీసుకుంటాం. ఏదైనా కూడా ఈ కోటని అఖండంగా దానికి పార్టీ ప్రజాస్వామ్యం మన రాజ్యాంగాలు ప్రజలు ఏ మాత్రం ఇబ్బంది వచ్చినా ఏ మాత్రం నష్టపోయినా సైలెంట్గా నిశ్శబ్దంగా కింద కొట్టున్నారు. అలా కొట్టబడింది ఈ విధంగా మన వైఎస్ఆర్. జర్నలిజం ద్వారా సమాజ శ్రేయస్సు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, పేదవాడి సమస్యల పరిష్కారం కోసం తన ఈనాడు పేపర్ ఈటీవీ ద్వారా అహర్నిశలో పోరాటం చేసిన మహనీయుడు రామోజీరావు అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. రామోజీరావు అస్తమించారనే వార్త చాలా బాధ కలిగించిందని అన్నారు. అటు పత్రికా రంగంలోనూ ఇటు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోనూ జర్నలిజం పట్ల విశ్వసనీయతకు మారుపేరుగా సుదీర్ఘకాలంగా సేవలు అందించి ప్రియా ఫుడ్స్, మార్గదర్శి చిట్స్, రామోజీ ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని సంతాపం తెలిపారు. సామాన్య వ్యక్తి స్థాయి నుంచి ఒక మహోన్నత శక్తిగా కష్టపడి ఎదిగి నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన దార్శనికుడు రామోజీరావు అని నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజానికి ఒక అర్థాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించినటువంటి వ్యక్తి. అన్ని రంగాల్లో కూడా తన ముద్రని వేసుకుని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అమలవలసినటువంటి విషయాల్లో ఒంటరి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈనాడు పేపర్ కానీ, ఈటీవీ ఛానల్స్ ద్వారా కానీ ప్రజల్లో అనేక విధాలుగా చైతన్యాన్ని తీసుకురావటం. కానీ దురదృష్టం ఏంటంటే ఆ వయసులో ఉంటే కూడా ఏదో ఒక రకంగా తప్పుడు కేసులో ఆయన ఒక రోజన్నా జైల్లో పెట్టాలని చెప్పి జగన్ పడినటువంటి తాపత్రయం మనందరం కూడా చూసాం. అది చాలా బాధాకరం. అలాంటి వ్యక్తిని అలాంటి సమయంలో ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ తప్పు చేయనప్పటికి కూడా మన సైకో ఏ విధంగా ప్రవర్తించాడో కూడా మనం గమనించాం. ఏదేమైనా ఆయన యొక్క మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన యొక్క ఆశయ మార్గంలో ఇవన్నీ కూడా ఆయన సంస్థలన్నీ కూడా అదేవిధంగా ఆయన లేకపోయినప్పుడు కూడా ఆ సిబ్బంది కానీ యాజమాన్యం కానీ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించి ఆదర్శంగా నిలుస్తానని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. శనివారం బిషప్ హౌస్ కు విచ్చేసిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు అధిష్టానం సీటు కేటాయించిన తర్వాత నామినేషన్ వేసే రోజు, పోలింగ్ జరిగే రోజు, కౌంటింగ్ జరిగే ముందు రోజు బిషప్ పొలిమేర జయరావు ఆశీస్సులు తీసుకున్నానని, తన విజయానికి ప్రార్థనలు చేసి ఆశీర్వదించారని చెప్పారు. తనకు చింతలపూడి నియోజకవర్గ టికెట్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బిషప్ జయరావు పొలిమేర మాట్లాడుతూ దైవం ఆశీస్సులతో ప్రజలకు సేవలు చేసి మంచి నాయకునిగా ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రొకేటర్ ఫాదర్ బి రాజు, ఎస్ఎస్సి డైరెక్టర్ ఫాదర్ టి ఇమాన్యుయల్, క్యాథడ్రల్ పీపీ ఫాదర్ ఐ మైకేల్, డీజీఎం ఫాదర్ అమ్మనరాజు, సెక్రటరీలు సొంగ థామస్, స్టీఫెన్, ఫాదర్ జాకబ్ తదితరులు పాల్గొన్నారు.
తెలిసింది నేను ఇక్కడ కాంటాక్ట్ చేశాను. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా చింతలపూడి కాన్స్టిట్యూన్సీ ప్రజలకి, అతి ముఖ్యంగా మన ప్రియ యంగ్ లీడర్ సొంగ రోషన్ గారికి అభినందనలు, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ప్యాషన్ ఫర్ పాలిటిక్స్, కంపాషన్ ఫర్ ద పీపుల్, చాలా చక్కని మోటో ఎన్నుకున్నారు అబ్బాయి. అమెరికాలో నా జీవితం కాదు, పేద ప్రజల మధ్యలో నా సేవ ఉండాలని చాలా చక్కగా డైనామిక్గా చింతలపూడి కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ ఉండేవాడు కుర్రాడు. నేను చూసి అనుకున్నాను, ఏంటబ్బా ఈ అబ్బాయికి అమెరికాలో కొంత కంఫర్ట్ లైఫ్ కదా అని ఆలోచిస్తుండేవాడు. కానీ చాలా గాఢమైన సంకల్పంతో నేను ప్రజలకి, మరి ముఖ్యంగా చింతలపూడి కాన్స్టిట్యూన్సీ ప్రజలకి సేవ చేయాలని తలంచిన తలుపుకు నేను అభినందిస్తున్నాను. ఎమ్మెల్యే గారిని ఆశీర్వదిస్తున్నాను. ప్రజలు కూడా ఆయన్ను స్వాగతించి సహకరించి అభివృద్ధి పదములో సాగాలని కోరుకుంటున్నాను. అదే రీతిగా వారి నాయకుడు చంద్రబాబు గారికి, వారికి తోడుగా నిలిచిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి, అలానే పురంధేశ్వరి బీజేపీ నుండి వారికి, మరియు దేశ రాష్ట్ర నాయకులందరికీ నా ఆశీస్సులు, ప్రార్థనలు తోడుగా ఉంటాయని తెలియజేస్తూ మరొక్కసారి రోషన్ ద డైనమిక్ ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎమ్మెల్యే గారు. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ థింగ్, ఇట్స్ గ్రేట్ ఆనర్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫాదర్ బిషప్ గారు, వెలమల జయరాజ్ గారు. సో నేను బిషప్ గారి దగ్గర బ్లెస్సింగ్స్, నేను సీట్ వచ్చి తీసుకున్నాను, ఆల్సో నామినేషన్లో తీసుకున్నాను, మరి పోలింగ్ కూడా తీసుకున్నాను. సో ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఈ రోజున మరి బిషప్ గారి బ్లెస్సింగ్స్ వల్ల, లైక్ నా ఫాదర్స్ వల్ల, ప్రేయర్స్ వల్ల, చింతలపూడి నియోజక ప్రజల వల్ల మరి ఫస్ట్ టైం నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. అందరూ కూడా, అలాగే మరి ఎన్ఆర్ఐస్, ఎన్ఆర్వీస్ కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి, మరి ఇతనైతే బాగుంటుంది, ఎందుకంటే ఒక సర్వీస్ మైండ్ తోటి నేను ఉన్నాను, మరి పాలిటిక్స్లోకి వస్తే పవర్లో ఉంటే ఇంకా వైడ్ అక్రాస్ ఎంత చేయొచ్చనే దాని మీద నన్ను గెలిపించడం జరిగింది. సో డెఫినెట్గా నా మీద ఉంచుకున్న నమ్మకం ఏదైతే ఉందో, రాబోయే రోజుల్లో ఒక మంచి గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ నేను ప్రజలకు అందిస్తాను. అలాగే ఎప్పుడు కూడా పార్టీకి లాయల్గా ఉంటాను. ఇందాక మరి బిషప్ గారు నాకు చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. ఎలాగ ఫార్వర్డ్ థింకింగ్ ఉండాలి, మరి ఎలాగ ప్రజల్ని కలుపుకోవాలి, నాయకులు కలుపుకోవాలి, మనం ఏది ప్రయారిటీ బేసిస్లో చేయాలి, వారి ఎక్స్పీరియన్స్లో మరి కొంత నాకు చెప్పడం జరిగింది. ఇలాగ అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకొని డెఫినెట్గా నేను ఒక మంచి నాయకుడిగా, సేవకుడిగా పేరు తీసుకుంటానని మీకు మాటిస్తున్నాను. ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన మరి బిషప్ గారికి, మరి జయరాజ్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న ఫాదర్స్కి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, వాటి విషయంలో విద్వేషాలకు పోయి ఘర్షణలకు దిగితే సహించేది లేదని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమె జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. సహకరించిన అధికారులు, ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రౌడీ షీటర్లు, అల్లరిమోకలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర, సిఐ రాజేష్, జంగారెడ్డిగూడెం తడికల్పూడి ఎస్ఐలు జ్యోతిబసు, జయబాబు, ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య పాల్గొన్నారు. చిన్న చిన్న సంఘటనల మీద ఎలాంటి మేజర్ ఇష్యూస్ కానీ, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ కానీ ఏమీ జిల్లాలో లేవు. ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. మా పోలీసులు, కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు, హోమ్ గార్డ్స్ కూడా చాలా కష్టపడి పనిచేశారు, డెడికేషన్తో, కమిట్మెంట్తో. అలాగే మాకు సహకారం అందించిన ప్రజాప్రతినిధులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, ఎస్పెషల్లీ ప్రజలకు మా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం.
అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమన్నా ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఎందుకంటే భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోమని డీజీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట మనం టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సెన్సిటివ్ ప్లేసెస్లో. అలాగే మొబైల్ పార్టీస్ పెట్టడం జరిగింది, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది జిల్లా మొత్తం. దాని ఫలితంగా చిన్న చిన్న సంఘటనల మీద ఎలాంటి హత్యలు కానీ వందలాది మంది ఒకరిని కొట్టడం కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు. సో ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఫర్ దర్ కోఆపరేషన్. సో ఇది కంటిన్యూ అవుతుంది. అట్లానే ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే ఐ వార్న్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ. రోడ్ల మీదకి వచ్చి రౌడీయిజం కనుక ప్రదర్శించినట్లయితే మిగతా జీవితం జైల్లోనే ఉండేటట్టు చూస్తాం. అలాగే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళ మీద కఠిన నిఘా పెడతాం, చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏమిటి అంటే, ఇప్పటివరకు మీరందరూ కూడా మీ భావోద్వేగాలని అదుపులో పెట్టుకున్నారు, ఇక ముందు కూడా అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎవరినో రెచ్చగొట్టేట్టు తిట్టడం, ఎక్కడో ఏదో జిల్లాలో జరిగింది చూసి దానికి ఎప్పుడు చెడుని చూసి ఇన్స్పైర్ అవ్వకుండా, మన దగ్గర ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేదు. ఏలూరులో కొత్తగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది, అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి మై రిక్వెస్ట్ ఈస్, ప్రభుత్వం అధికారం పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మన అభిమాన నాయకులు ఓడిపోతూ ఉంటారు, అభిమాన పార్టీలు ఓడిపోతూ ఉంటాయి. అదంతా సహజం, ఒక నార్మల్ ప్రాసెస్. దాన్ని ఆ ప్రాసెస్ లాగానే చూడాలి తప్ప వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవ్వడం, ప్రజాప్రతినిధుల్ని వ్యక్తిగత దూషణలకు దిగడం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు అబ్యూజివ్ పోస్టులు పెట్టినట్లయితే తీవ్ర చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పోలీసులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈనాడు గ్రూప్ చైర్మన్ మహాదిగ్గజం మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన రామోజీరావు మరణం ఈ రాష్ట్రానికి తీరని లోటని ఉషా గ్రూప్స్ అధినేత వివి బాలకృష్ణారావు తెలిపారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ రామోజీరావు అంటే మహావృక్షమని, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందారని నివాళులర్పించారు. రామోజీరావు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సినీ రంగంలోకి అడుగు పెట్టడమే కాకుండా చిట్ ఫండ్స్ను ఏర్పాటు చేశానని అన్నారు. పెద్ద సామ్రాజ్యంలా రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి దేశానికే గర్వకారణంగా నిలిచారని అన్నారు. రామోజీరావును యువత ఆదర్శంగా తీసుకుని నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని అన్నారు. రామోజీరావు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఈరోజు చాలా విచారకరమైన రోజని చెప్పొచ్చు. పొద్దున్నే లేవగానే ఇటువంటి వార్త విన్నామేంటనేటువంటి విషయాన్ని తెలుసుకుని చాలా విచారించడం జరిగింది. అది ఈనాడు గ్రూప్ చైర్మన్ మహాదిగ్గజం రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాత, మయూరి సంస్థ యజమాని, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి రామోజీరావు గారు ఇక లేరు అనేటువంటి పరిస్థితి ఊహించలేనటువంటి విషయం. అటువంటి విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిగా మేమందరం కూడా శోక సముద్రంలో మునిగి ఉన్నాం. యావత్ ఆంధ్రదేశమే కాకుండా యావత్ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా పేరున్న రామోజీరావు గారికి అన్ని చోట్ల అభిమానులు ఉన్నాడు. అటువంటి ఇప్పుడు రామోజీరావు గారు అంటే అది వ్యక్తి కాదు, మహాసంస్థ, మహావృక్షం, మర్రి చెట్టు, ఒక పెద్ద మర్రి వృక్షం. చిన్న విత్తనం నాటితే అది ఎక్కడి నుంచి మొలుతుందనేది మనకు తెలియదు. అటువంటి విత్తనంలో నుంచి ఇంత మహాసామ్రాజ్యం మర్రి వృక్షంలో ఎన్ని ఓడలు ఉంటాయో అన్ని రకాలుగా విస్తరించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం గల రామోజీరావు గారు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది, నా మట్టుకు నేను ఆయన ఆదర్శంగా తీసుకుని, నేను డిస్ట్రిబ్యూషన్ సినిమా రంగంలో కానీ, అలాగే ఫిలిం పంపిణీ సంస్థలో కానీ, నాకున్నటువంటి చిట్ ఫండ్ రంగంలో కానీ ఆయన ఆదర్శంగా తీసుకుని మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. మరి ఆయన ఒక రకంగా చెప్పాలంటే మార్గదర్శిగా అందరికీ కూడా, అభ్యుదయ పదంలో ఉన్న యువజనానికి కూడా, యువకులకు కూడా, విద్యార్థులకి కూడా, అన్ని వర్గాల వారికి కూడా ఆదర్శవంతులని చెప్పడానికి ఏం సందేహం లేదు. మరి రామోజీ ఫిల్మ్ స్టూడియో అంటే ఇది ఒక చిన్న సామ్రాజ్యం, ఒక పెద్ద సామ్రాజ్యంలాగా, అది ఒక వ్యక్తి నిర్మించినటువంటి సామ్రాజ్యం. అది చూస్తే మనకు అర్థమవుతుంది. అది ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఇచ్చినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ మన ఆంధ్రదేశంలో ఉండటం మనకు ఎంతో గర్వకారణం. ఆయన్ని వాళ్ళ మరి ఇంకోసారి మనం ఎప్పుడూ కూడా అటువంటి వ్యక్తిత్వం గల మనిషి ఇంకా మరి రాబోయే కాలంలో ఎవరైనా ఉంటారో ఉండరో నాకు తెలియదు, కానీ ఈ తరానికి మాత్రం రామోజీ గారు ఒక్కరే చెప్పక తప్పదు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి,
మనం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఉషా గ్రూప్ సంస్థ తరఫున నేను ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మా సంస్థ తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున, మా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా సంస్థ తరఫున మేము ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము మా పశ్చిమ గోదావరి జిల్లా థియేటర్స్ అన్నీ కూడా ఆదివారం నాడు ఉదయం మార్నింగ్ షోస్ అన్ని కట్టి వాళ్ళని మేము తెలియజేస్తున్నాం. నమస్కారం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర శనివారం అగ్రహారంలోని రామకోటి ప్రాంతం నుండి ప్రారంభమైంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. తొలుత బడేటి చంటితో పాటు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తపనా చౌదరి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన శోభాయాత్రలో వందలాది మంది హిందువులు పాల్గొన్నారు. రామకోటి నుండి ప్రారంభమైన శోభాయాత్ర చందన బ్రదర్స్, బిర్లా భవన్ సెంటర్, గడియార్పు స్తంభం, పెద్ద పోస్టాఫీస్, గాంధీ మైదానం, ఓవర్ బ్రిడ్జ్, ఫైర్ స్టేషన్ సెంటర్, పవర్పేట రైల్వే స్టేషన్ మీదుగా వసంత్ మహల్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆఫీసుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా స్థానిక ప్రతినిధులు, హిందూ సంఘ పెద్దలు, స్వామీజీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. शरण्ये त्र्यंबके देवी नारायण सुमुहूर्तकाले सूर्यादीना नेवर्चो विहवेश्वस्व भयं द्वें धानास्तमनं पुषेम पवन सुधा हनुमान तुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं मातात्मजं वानरयूधं कमलामलाञ्जलिपुटे राघवमस्तके च विलसतु कुन्दप्रसूनागिताः शस्तास्य
ఏదైతే మొన్న హనుమాన్ జయంతి సందర్భంగా మరి జరపవలసిన హనుమాన్ శోభయాత్ర ఈ రోజున మరి ఎలక్షన్ కోడ్ వల్ల జరుపుకోవడం జరిగింది. ధర్మాన్ని కాపాడండి, ధర్మమే మనం కాపాడద్దనే నినాదం ఏదైతే హిందూ సమాజం ఇచ్చారో తప్పనిసరిగా సమాజంలో ఇప్పుడు అదే జరుగుతుంది. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనేది మరి 2024 ఎలక్షన్లో బట్టి అందరికీ కూడా తెలిసింది. అందరూ కూడా తప్పనిసరిగా ధర్మాన్ని మనం పాటించాలి. మీరందరూ కూడా ధర్మాన్ని పాటించేటట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఈ శోభయాత్రను మనం దిగ్విజయంగా చేసుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. రామోజీరావుది ఒక చరిత్రని చిరస్థాయిగా నిలిచే ఉంటారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యులు మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ తెలిపారు. రామోజీరావు మరణవార్త తీవ్రంగా కలిచివేసిందని, ఆయనతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పారు. ఈనాడు గ్రూప్ చైర్మన్గా, మార్గదర్శి చిట్స్ వ్యవస్థాపకులుగా, సినీ నిర్మాతగా, పంపిణీదారునిగా, రామోజీ ఫిల్మ్ సిటీ అధినేతగా ఇలా ఎన్నో కీర్తి కిరీటాలను తన సొంతం చేసుకున్నారని అంబికాకృష్ణ నివాళులర్పించారు. సలహాలు ఎవరిచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించే మహోన్నత వ్యక్తి రామోజీరావు అని తెలిపారు. ఆయన మరణం దేశానికే తీరని లోటని, ఆయన మృతికి సంతాపం తెలుపుతూ కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.
ఒక ఈనాడు పేపర్ కానివ్వండి, మార్గదర్శి చిట్ ఫండ్స్ కానివ్వండి, రామోజీ స్టూడియో కానివ్వండి, అన్నదాత మ్యాగజైన్ కానివ్వండి, ప్రియా పచ్చళ్ళు కానివ్వండి, ఏది చేసినా కూడా అందులో నాణ్యత, ఒక రకమైన సంస్కారాన్ని కూడా కలిపి మనకు అందిస్తున్నటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. ఆయన యొక్క ఆలోచన విధానం కానీ, ఆయన యొక్క దూరదృష్టి కానీ మరి ఎవరికి రాదు. నిజంగా జనరల్గా అంటుంటారు, ఇలాంటి వ్యక్తి పోతే ఒక చరిత్ర ముగిసింది, ఒక అధ్యాయం ముగిసింది అంటున్నారు. నిజంగా అందరికీ అది నాకు తెలియదు, కానీ నిజంగా రామోజీరావు విషయంలో ఒక చరిత్ర, ఆయనది ఒక అధ్యాయం ముగిసింది. రామోజీరావు గారు అంటే నాకు ఎంత ఆప్యాయత, ఎంత గౌరవం అంటే ఆయన ఎక్కడ కనపడినా కూడా నేను పాదాలకు నమస్కారం పెట్టేవాడిని. మా అగరబత్తీలు కూడా ఆయన 2-3 ప్రోడక్ట్లు కూడా ఆయన రిలీజ్ చేశారు ఆయన చేతితోటి. అంతేకాదండి, రామోజీ స్టూడియో ఇంకొక 4 నెలల ముందు ప్రారంభిస్తారనగా నాకు ఫోన్ చేశారు రామోజీరావు. ఫోన్ చేసి, కృష్ణ గారు ఇలాగ రామోజీ మన సినిమా స్టూడియో కడుతున్నాము, మీరు ఒకసారి వచ్చి మీరు కూడా సినిమాలు తీస్తుంటారు కాబట్టి మీ యొక్క ఆలోచన విధానాలు ఏదైనా మార్పు ఉంటే చెప్పండి అని చెప్తే ఆయన నాకు కారు పంపించి, అప్పటికి ఇంకా స్టూడియోనే ఓపెన్ అవ్వలేదు, కారు పంపించి స్టూడియోకి వెళ్తే మొత్తం 2 గంటల సేపు స్టూడియో అంతా తిరిగేసేసి వచ్చి మాతో పాటుగా అందరం వెయిట్ చేస్తున్నాను. నేను తిరిగి వచ్చేటప్పటికల్లా లంచ్ చేస్తూ ఇంజనీర్ని, ఆర్కిటెక్చర్లు అందరినీ కూర్చోబెట్టి ఏమేమన్నా మార్పు ఉంటాయి చెప్పండి అని చెప్తే నాకు తోచిన సలహాలు నేను చెప్పడం జరిగింది. అంత కమిట్మెంట్గా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాకుండా అందరినీ కూడా కలుపుగోలుతనంగా మాట్లాడుతూ ఒక జీవితాన్ని చదవడం కాదు, ఆయన జీవితం నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడున్న ఈ రోజున ఉన్నటువంటి యువతకి ఆయన యొక్క జీవితం ఒక ఆదర్శం, అందులో ఏ రకమైనటువంటి డౌటే లేదు. జాతస్య మరణం ధ్రువం అంటారు, ఖచ్చితంగా పుట్టినవాడు గిట్టగా మరణం. కానీ మరి మాకు భగవంతుడు ఆయన తీసుకెళ్ళిపోయారు. కానీ ధైర్యంగా మనం ఆయన యొక్క కుటుంబ సభ్యులందరూ ఉండాలి. ఆయన యొక్క ఆశీస్సులు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామోజీరావు ఆత్మకు శాంతి చూగాలని చెప్తూ మరొకసారి నమస్కారం. తండ్రి సేవాగుణాన్ని అలవర్చుకుని వృత్తిని దైవంగా భావించడమే కాకుండా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ బి కృష్ణ ప్రజల ఆదరణ పొందుతున్నారు. సమాజానికి సేవ చేస్తూ తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. ఏలూరు బెండపూడివారి వీధిలోని శ్రీకృష్ణ ఆసుపత్రిలో డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఎక్స్రేలు, బిఎండి రక్త పరీక్షలు ఉచితంగా చేయడమే కాకుండా మందులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల 2వ శనివారం తమ ఆసుపత్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు. తమ ఆసుపత్రి స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, గత 15 నెలల నుండి ప్రతి నెల పేదవారి కోసం ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోకాలు నొప్పులకు సంబంధించి అత్యాధునిక పిఆర్పి చికిత్స అందుబాటులో ఉందని తెలియజేశారు. మోకాలు బాగా అరిగిపోయింది అమ్మా, రెండు అరిగినాయి. ఎక్స్రే తీయించుకో మళ్ళీ. సరే చేసినట్టు ఓపీ కూడా లేదన్నా పేషెంట్ వస్తా ఉడికాలి కదా. దీనికి బ్యాకప్ ఆయనే వెన్నుముక ఆయన. ఈసారి హోలీ అప్పుడు ప్రోగ్రామ్ ఎట్టుందా? హోలీగా దాంట్లో మీకు ఇక్కడ మన దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి కృష్ణ అండి. మాది శ్రీకృష్ణ హాస్పిటల్ అండి, ఏలూరు ఆర్ఆర్పేట. మేము గత 10 సంవత్సరాల నుంచి హాస్పిటల్ రన్ చేస్తున్నాం. నేను వృత్తిలోకి వచ్చి 15 సంవత్సరాలు అయిందండి. మరి నేను వృత్తిలో చేస్తుండగా చాలామంది పూర్ పేషెంట్లు కనీసం పరీక్షలు కూడా చేయించుకోలేని వారి కోసం నెలకొకసారి మనం ఉచితంగా చేస్తే ఎంత బాగుంటుందో అని నేను నా పరిశోధనలో గమనించి, నేను గత 1.5 సంవత్సరం కాలంగా ప్రతి నెల 2వ శనివారం మా హాస్పిటల్లో జరిగే ప్రైమరీ టెస్టులు, అంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ ఒకటి, రెండవది రక్త పరీక్షలు, ఎక్స్రే,
ఈ 3 కూడా మేము ఉచితంగా మా హాస్పిటల్ తరఫున పేషెంట్లకి చేయడం జరుగుతుందండి. ఎవరు వచ్చినా కూడా శనివారం అంటే నెల రెండవ శనివారం ప్రతి నెల మేము ఉచితంగా చేస్తున్నామండి. ఇది నాకు మా ఫాదర్ నుంచి ఇన్స్పిరేషన్ అండి. మా ఫాదరు చేసే సేవలు నేను చిన్నప్పుడు గమనించేవాడిని. ఎందుకంటే ఆయన చిన్న రైతే కానీ తోటి రైతులకు కానీ ఆయన దగ్గరకు వచ్చే కూలీలకు కానీ ఆయన చిన్న పరిధిలోనే ఆయన కొంత సహకారం చేస్తుండేవారు. నేను అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ పొంది పేదలకు చేస్తే అందులో ఉండే ఆనందం నేను గమనించి నేను ఇది చేయడం జరుగుతుందండి. సో ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా సరే ప్రతి నెల రెండవ శనివారం కృష్ణ హాస్పిటల్ నందు ఉచితంగా ఈ టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ని అందరూ పొందాలని చెప్పేసి మా హాస్పిటల్ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగియడంతో స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో స్వామివారి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దాంతో క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల నుంచి జంట గోపురాల ప్రాంతం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. కేశఖండనశాల వద్ద సిబ్బంది తక్కువగా ఉండడంతో భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే శ్రీవారి నిత్య కళ్యాణ మండపంలో 200 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. టోల్గేట్ వద్ద వాహనాలు నిలిచిపోయాయి.
పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఎంజేఎఫ్ మానేపల్లి రామారావు విరివిగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఏలూరులోని రామకోటి ప్రాంగణంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బీవీఎం నగేష్ సౌజన్యంతో మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. రోగుల్ని పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయం అవుతున్నాయని, ఏలూరు నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వైద్య శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఒబిలిశెట్టి సురేష్, చెన్నా వెంకటరామయ్య, పండ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏలూరు రామకోటి ప్రాంగణంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఏలూరు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్స్ మానేపల్లి రామారావు నేను నా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ బీవీఎం నగేష్ మెడికల్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా పరీక్షలు చేసి వారికి కావాల్సిన మందులు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం. వాళ్ళు ఎలా ఉండాలి ఏంటని చెప్పి సూచనలు సలహాలు ఇస్తున్నాం. ప్రతి క్యాంపు కూడా 120-130 మంది వస్తున్నారు. అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా 20-30 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి కార్యక్రమంలో సక్సెస్ అయ్యి అందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా వాళ్ళు లబ్ధి పొంది అందరినీ కూడా చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది డాక్టర్ గారి యొక్క సూచనలు సలహాలు మంచి బాగా ఉన్నారు కాబట్టి ఆయన బట్టి ఇస్తున్నారు. ప్రతి నెల 2వ శనివారం జరుగుతుంది. ఎవరైనా సరే ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా సరే మందులు ఇవ్వడం నుంచి కాస్ట్లీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధమైన రుసులు లేవు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కేంద్ర రాష్ట్రాల్లో ఏర్పడిన నూతన ప్రభుత్వాలు రైతులు, రైతు కూలీల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘ అధ్యక్షురాలు ఎస్ ఝాన్సీ డిమాండ్ చేశారు. శనివారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఝాన్సీ మాట్లాడుతూ రైతులు, రైతు కూలీల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఏలూరులోని టొబాకో మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని అన్నారు. సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల నుండి వ్యవసాయ రంగాన్ని రక్షించుకునేందుకు సహజ సంపదలపై దేశ ప్రజలకే హక్కు ఉండాలని మహాసభల్లో తీర్మానాలు చేస్తామని చెప్పారు. ఈ మహాసభను జయప్రదం చేయాలని ప్రజలకు సూచించారు. మీడియా సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ నాగరాజు, సహాయ కార్యదర్శి డి వర్మ, కోశాధికారి పి లలిత కుమారి, ఏలూరు జిల్లా కార్యదర్శి ఎస్కే భాష పాల్గొన్నారు. కొత్తగా అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు వీటన్నిటి మీద కూడా ఉపసంహరించుకుంటున్నారా లేదా అనేది రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మేము రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్లో మహాసభల సందర్భంగా వాళ్ళందరికీ కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మొత్తం తీవ్రమైనటువంటి అప్పులతోటి, ఆత్మహత్యలతోటి పునారెళ్ళిపోతున్నటువంటి రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవటానికి కావాల్సినటువంటి కొన్ని మార్పులు చెయ్యాలి అనేటువంటిది మేము మా మహాసభ ద్వారా ఈరోజు కొత్తగా అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం పునరావాసానికి సంబంధించింది.
మనందరికీ తెలిసిందే పోలవరం పునరావాస సమస్య అనేది చాలా కఠినంగా ఉంది. ఈ రోజు వరకు కూడా 80% అక్కడ గిరిజనులకు పునరావాసం చెందలేదు. 3 ప్రభుత్వాలు మారినాయి, మరలా కొత్త ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. ఇప్పుడైనా సరే తక్షణం వాళ్ళ యొక్క పునరావాస సమస్యని పరిష్కరించాలి అని చెప్పి మేము ఈ మహాసభల ద్వారా ఆ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ మహాసభను విజయవంతం చేయడానికి పత్రికా విలేకరులుగా మీరందరూ మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతాంగ ఉద్యమంతో ఇవి వెనక్కి తీసుకుంటున్నామని చెప్పిన నరేంద్ర మోడీ ఆచరణలు అవి ఎక్కడ కూడా వెనక్కి తీసుకోకుండానే అవే విధానాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరలా ఇవాళ రైతాంగం అంతా కూడా రేపు ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కనీసమైనటువంటి మద్దతు ధర చట్టం చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర మహాసభలు ఏలూరులో ఈ ముఖ్యమైనటువంటి డిమాండ్లతోటే జరుగుతూ ఉన్నాయి. అయితే ఏలూరు సభలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగంతో పాటు సుమారు 10 రాష్ట్రాల నుంచి ఉద్యమ నాయకులు వస్తూ ఉన్నారు. అటు కేరళ దగ్గర నుంచి బెంగాల్ దాకా, జార్ఖండ్, బీహారు, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి కూడా రైతాంగ ఉద్యమ నాయకులు వస్తున్నారు. ఈ 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ సదస్సులో ఈ సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఆందోళనకు రైతాంగాన్ని సంయుక్తం చేయడం అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంగా మేము ఈ మహాసభలు జరుపుతున్నాం. కాబట్టి ఈ మహాసభలకి 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులకి ప్రజలకు కూడా మేము కోరేది ఏంటంటే ఈ మహాసభల నిర్వహణ కోసం మాకు కావాల్సిన ఆర్థిక సహకారాలు అన్ని సహకారాలు అందించాలని చెప్పేసి మేము రైతు కూలీ సంఘంగా రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏలూరు జిల్లా కాంవర్కోట ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులను సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ప్రోత్సహించే కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయమని మండల విద్యాశాఖ అధికారి సుబ్బారావు అన్నారు. స్థానిక హైస్కూల్ ప్రాంగణంలో మండలంలోని 7వ పాఠశాలలో 10వ తరగతి చదివి ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన ప్రతిభ కలిగిన 13 మంది విద్యార్థులను గుర్తించి సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ మెంబర్ రామన్నపాలెం గ్రామ నివాసి చైనాలో ఉండే బోడా విజయ్ ఆర్థిక సహాయం ద్వారా ప్రశంసాపత్రం, పారితోషికం, జ్ఞాపిక అందజేయడం విద్య పట్ల ఉన్న మక్కువను తెలియజేస్తుందని అన్నారు. ఎంఈఓ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉండే సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులు బంగారు భౌతిక బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రావికంపాడు ప్రధానోపాధ్యాయులు ఉమ్మడి భీమరాజు, ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, పోరంకి నాగరాజు, శివప్రసాద్, కిషోర్, ఎస్ ప్రసాద్, ఎం సుబ్బారావు, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు వీరమల్ల మధు, మున్నంగి శ్రీనివాస్, గోరికల వెంకట్, సౌజన్ సాయి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, మా విద్యాశాఖ అధికారి సుబ్బారావు మాస్టర్కి, ప్రశాంత్ కుమార్ గారికి, అలాగే గౌరవ మాస్టర్కి, గోపాలకృష్ణ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నాకు గౌరవం ఉందని చెప్పిన దానిలో మా గవర్నమెంట్ పిల్లలు ఎక్కడో చోట గుర్తింపు రావాలి. మాకు హెచ్ఎం గారు మా అంతకుముందు ప్రశాంత్ కుమార్ గారికి ఈ స్కూల్లో పనిచేశారండి. ఆయన చిన్న ఫౌండేషన్ వేసి వెళ్ళారు, మాకు చిన్న ఇన్స్టిట్యూషన్లో కలెక్ట్ చేసి వెళ్ళారు. దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నాం. ఆయన ఉన్నప్పుడు 5కి 500 వస్తే ఈ సంవత్సరం 12 మందికి వచ్చాయి. 100కి 100 వచ్చిన పిల్లలు మా స్కూల్లో చదువుతున్న ఇక్కడే ఉన్నారు. మండలం ఫస్ట్ మాదే, మండలం సెకండ్ మాదే, మండలం 4th ప్లేస్ కూడా మాదే. అటువంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ స్కూల్లో కూడా చాలా కష్టపడి చేసి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఎప్పటికప్పుడు మాకు ఎంఈఓ 1 పక్కనే ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా వచ్చి మాకు ఎప్పటికప్పుడు సలహాలు, ప్రతి వారంలో మా స్కూల్ విజిట్ చేయబోతున్నారు. ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడికి లోపం ఉంది, ఈ లోపం ఉంది, సరి చేసుకోండి అని ఎప్పటికప్పుడు సుబ్బారావు మాస్టర్ ఎంఈఓ గారు చెప్పడం వల్ల చాలా స్ట్రైన్ అయ్యారు. దాన్ని మీరు అనుకుంటాం మేము వచ్చినప్పుడు, కానీ మేము మీకు తెలియకుండానే చాలా స్ట్రైన్ అయిపోతాం. అలా ఒకదానికోటి ఆ చెప్తుంది సార్తో ఈసారి మనం మాట అనిపించుకోకూడదు అని మళ్ళీ ఇంకోటి అలా సంవత్సరం ఆయన మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. గత రోజు నుంచి మనం కాలేజీలో చేస్తాం. కానీ చాలా ఎంత స్థాయిలో నేను ఆనందపడ్డానంటే అంత స్థాయిలో ఆనందపడ్డాను. అంటే ఇక్కడ అంటే అప్రిషియేషన్ అనేది లేదా ప్రోత్సాహం అనేది అది రూపాయల్లో చూసుకుంటే లేదా ఒక సర్టిఫికేట్లో చూసుకుంటే కనుక అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కానీ ఒక వేదిక మీద విద్యార్థులందరినీ పిలిపించి ఆ పాఠశాలలో మెరిట్ స్టూడెంట్ పిలిపించి గుర్తించి ఐడెంటిఫై చేసి ఆ విద్యార్థుల్ని మరి అంటే వాటిని ప్రోత్సహించడం అంటే మిగతా పిల్లలకి మోటివేషన్ చేయడం. అంటే నెక్స్ట్ ఎవరైతే ఆ స్కూల్లో 9th క్లాస్ చదువుతూ ఉన్నారో ఈ స్కూల్ నుంచి గత సంవత్సరం 2 పిల్లలకి మరి సహాయ ఫౌండేషన్ ద్వారా సత్కరించడం జరిగింది. అంటే అందరిలో
ఒక గౌరవప్రదంగా కూర్చోబెట్టి సన్మానం చేయడం కానీ లేదా ఆయన కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి మన 93 రామపాలెం గ్రామానికి చెందిన బోడా విజయ్ గారు ఇప్పుడు చైనాలో ఉంటున్నారు. ఇటువంటి ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఆయన విదేశాలకు వెళ్ళి అక్కడ చాలా ఉన్నత స్థాయిలో ఉండి ఉద్యోగాన్ని చేసుకుంటూ ఇక్కడ అందరినీ కూడా ఈ ప్రాంతంలో ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ఆయన అందజేస్తూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ చదువుకైతే ప్రత్యేకించి ఆయన చాలా ఇంట్రెస్ట్గా విజయ్ గారు సహాయ సహకారాలు అందజేస్తారు. కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు గత సంవత్సరం కూడా ఆయన సహకరించారు. ఈ సంవత్సరం కూడా ఈ పిల్లలందరినీ కూడా మనం మోటివేషన్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళ ప్రోత్సహించడం కోసం మరి పారితోషికలు కానీ జ్ఞాపకులు కానీ సర్టిఫికెట్లు కానీ ప్రశంస పత్రాలు కానీ అందజేస్తూ ఈ కార్యక్రమానికి వెన్నుదరగా ఉన్నటువంటి శ్రీ బోడా విజయ్ గారు వారికి కూడా మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. జంగారెడ్గూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీమద్వేంకటేశ్వర స్వామినః దివ్యానుగ్రహ ప్రదానైత్యర్థం అశ్రమాదమానస్య మహేశ్వరామదేశ ధర్మవత్యనామ్య చిరంజీవనః దినేశంహరామనామదేశ సహ కుటుంబానాం అశ్రమాదమానస్య జయకార్తికనామదేశ సహ కుటుంబానాం లక్ష్మీ వెంకటరమణ గోవింద. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలంలోనే సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క ఆరాధనానంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దర్శనము, హారతి, అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మన ఆలయంలో ప్రతి శనివారం కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కూడా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది. అంతేకాక వేసవి సెలవులు కావడంతో భక్తులు విశేష సంఖ్యలో తమ యొక్క బంధుమిత్రులతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వారికి కావలసిన ఏర్పాట్లన్నింటి కూడా మా కార్యనిర్వాహకాధికారి గారు భక్తులకు కావలసిన సౌకర్యాలని పర్యవేక్షించడం జరిగింది. ఆలయంలో ప్రతి మంగళవారం అష్టదవారాధన సేవ, అదేవిధంగా ప్రతి శుక్రవారము అభిషేక సేవ, ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణ ఉత్సవం, ఇలాంటి కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న భక్తులు ఈ అభిషేక, అష్టదవారాధన సేవ, కళ్యాణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. మే నెల 28వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జూన్ 3వ తేదీతో జరిగిన శ్రీ పుష్పయాగ మహోత్సవంతో అత్యంత వైభవంగా పూర్తయినాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇంత వైభవంగా జరగడానికి సహకరించిన వారందరికీ కూడా మా కార్యనిర్వాహకాధికారి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.